మరి నేను తర్వాత వారిని అడిగాను, ఈ సభల యొక్క మరి పేరు ఏమి ఉంటుంది అని అడిగాను. He said we will have this as holy revival meetings. ఆయన అన్నారు మరి హోలీ రివైవల్ మీటింగ్స్ అని పెడదామన్నారు. This holy revival meetings we conduct all over the world. ఈ హోలీ రివైవల్ మీటింగ్స్ మేము ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేస్తాం. You know, God told me several years ago to go and prepare the church to live a holy life. మరి అనేక సంవత్సరాల క్రితం దేవుడు నాతో మాట్లాడి సంఘాన్ని పరిశుద్ధమైన సంఘముగా జీవించాలని దేవుడు నన్ను సిద్ధపరచమని కోరి ఉంటున్నాడు. You know, we are in the end times. మీకందరికీ తెలుసు మనం కడవరి కాలంలో ఉన్నాం. Yes or no? అవునా కదా? Jesus is coming very soon. యేసు ప్రభు త్వరగా రానై ఉన్నాడు. Some people do not believe this. కొంతమంది ఈ మాటను నమ్మరు. And they long for the things of this world. ఈ లోక విషయాల కొరకు ఆశిస్తూ ఉంటారు. But who believe that Jesus will come soon will prepare themselves as the bride of Christ. ఎవరైతే యేసు ప్రభు త్వరగా రానయ్యున్నాడు అని నమ్మేటువంటి వారు తమను తాము వధువుగా సిద్ధపరచుకుంటారు. So almost 6.5 years ago we started this run called Holy Revival Meetings. 6 సంవత్సరాల క్రితం సుమారు 6 సంవత్సరాల క్రితం ఈ హోలీ రివైవల్ మీటింగ్స్ అని మేము ప్రారంభించాం. And now 6 years ago we had our first Holy Revival meeting in Warangal. 6 సంవత్సరాల క్రితం ఈ వరంగల్ పట్టణంలోనే మొట్టమొదటి కూడిక హోలీ రివైవల్ మీటింగ్ జరిగింది. But after 6 years 6 సంవత్సరాల తర్వాత we are traveling rigorously in different places, mostly the interior parts, the tribal parts. మేము అనేక ప్రాంతాలకు మరి మారుమూల గ్రామాలకు మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. And God gave us another opportunity to come to this city after 6.5 years. 6.5 సంవత్సరాల తర్వాత మరలా ఈ పట్టణానికి రావటానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. Everywhere we have seen such a move, mighty move of the Holy Spirit. పరిశుద్ధాత్మ బలమైనటువంటి శక్తి తాగడం మేము చూస్తూ ఉన్నాం అనేక ప్రాంతాల్లో. People longing and thirsting for the Holy Spirit to live a holy life. ప్రజలు పరిశుద్ధాత్మ కొరకు ఆకలి దప్పిక కలిగి మరి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మరి తృష్ణ కలిగి ఉన్నారు. Do you all want to see Jesus? మీరందరూ యేసును చూడాలని ఆశపడుతున్నారా? Yes. The Bible says, బైబిల్ సెలవిస్తూ ఉంది, without holiness it is impossible to see Jesus. హృదయ శుద్ధి లేకుండా దేవుని చూడటం అసాధ్యము. Blessed are the pure in heart and they shall see God. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. Amen. ఆమేన్. Amen. 1 month ago I was lying down on my bed. మరి ఒకసారి నేను ఆ పడక మీద పడుకొని ఉన్నాను. And I went off to sleep and suddenly I woke up in the midnight. మరి నేను నిద్రలోనికి వెళ్ళాను. అకస్మాత్తుగా మధ్యరాత్రి మెలకువ వచ్చింది. And I saw there is a cry, somebody crying and praying in my room. మరి ఎవరో నా గదిలో మరి కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్నట్లుగా చూశాను. The room was filled with such a mighty presence of God. ఆ గదంతా కూడా దేవుని బలమైన శక్తి సన్నిధితో నింపబడింది. And when I looked there, I saw somebody kneeling down, and heavenly being kneeling down and crying for the redemption of the people. మరి ఎవరో పరలోక సంబంధమైనటువంటి వారు మోకరిల్లి ప్రజల విమోచన కొరకు భారముతో ప్రార్థిస్తూ ఉన్నారు. And the insight was so clear that it was the Holy Spirit inside that person who was groaning and crying for the redemption of the people. ఆ వ్యక్తి లోపల పరిశుద్ధాత్ముడు మూల్గుచ్చు ఎవరి కోసమో వారు విమోచింపబడాలి, రక్షింపబడాలని భారముతో పరిశుద్ధాత్ముడు మూల్గుచున్నట్లుగా నేను చూశాను. Going to heaven is not your will, your choice. పరలోకం అనేది వెలుట అనేది మీ ఇష్టం కాదు, మీ చిత్తం కాదు. It is the will of God. అది దేవుని చిత్తము. It is the will of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ చిత్తమై ఉన్నది. Amen. ఆమేన్. The Bible says in Romans chapter 8, the Holy Spirit is groaning to see the full status of God's children. మరి బైబిల్ సెలవిస్తూ ఉంది రోమిలకు
మరి రాసిన పత్రిక 8వ అధ్యాయములో పరిశుద్ధాత్ముడు మూలుగుచూ ఉన్నాడు. ఆయన నీలో క్రీస్తు స్వరూప్యం చూడటానికి ఆయన మూలుగుచూ ఉన్నాడు. Amen. What a joy it is. ఎంత గొప్ప ఆనందం అండి. Many times we think we are very weak, we are very down, we have nobody to help us spiritually, but there is one person and his name is the Holy Spirit. మనం చాలా సార్లు అనుకుంటాం, నాకు ఎవరు లేరు, నేను కృంగిపోయి ఉన్నాను, నాకు సహాయం చేయడానికి ఎవరు లేరని. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్ముడు. He is working for us. ఆయన మన పట్ల పనిచేస్తున్న, మన కొరకు పనిచేస్తూ ఉన్నాడు. Is it not joyful? అది ఆనందమైన విషయం కాదా? Amen. ఆమేన్. Amen. ఆమేన్. We always look to people, మనం ఎప్పుడు కూడా ప్రజలకు వైపు చూస్తాం సహాయం కొరకు. but it is God who does things. అయితే దేవుడు కార్యములు చేసేవాడు. He sees the deepest parts in our heart. మన హృదయ అంతరంగములోనికి తొంగి చూస్తాడు ఆయన. Amen. ఆమేన్. Amen. What a ఆమేన్. joy. ఎంత గొప్ప ఆనందం అండి. I cried and cried for few days. కొన్ని దినాలు నేను ఏడుస్తూ ఉండిపోయాను. Many times we think we are preaching and people are changed. మనం చాలాసార్లు అనుకుంటాం, నేను ప్రసంగిస్తే ప్రజలు మారిపోయారు అనుకుంటాం. No, 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 no. It is the will of God. అది కాదండి, దేవుని చిత్తము అది. Amen. ఆమేన్. I am a big donkey. నేను పెద్ద గాడిదను. I know what I am. నేనేమిటో నాకు తెలుసు. Yes. అవునా? Yes. But I wish Jesus will sit on this donkey. అయితే నా కోరిక ఈ గాడిద పిల్ల మీద యేసు ప్రభు కూర్చోవాలని. Amen. ఆమేన్. He sat as a king on the donkey. ఆ గాడిద మీద రాజుగా ఆయన కూర్చున్నాడు. Amen. ఆమేన్. So for this life, Jesus should be a king. మరి నా జీవితానికి ఆయన రాజు అయి ఉండాలి. Amen. ఆమేన్. He should rule us. ఆయన మనలను ఏలాలి. He should take dominion of this body. ఈ దేహాన్ని ఆయన స్వాధీనంలో తీసుకోవాలి. When we give him hand over all things about ourselves, he will take the dominion and then he will rule us and he will bring that image of Jesus inside us. మనము ఆయన పూర్తి స్వాధీనంలోనికి అప్పగించినప్పుడు ఆయన వచ్చి పూర్తి ఆధిపత్యాన్ని తీసుకొని మరి క్రీస్తు స్వరూపము మనలోనికి మారుస్తారు. He is preparing his bride. ఆయన వధువును సిద్ధపరుస్తూ ఉన్నాడు. And you are his wife. మీరు ఆయన భార్య అయి ఉన్నారు. He sent his Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మను పంపించాడు. Go and prepare my wife. నా భార్యను మీరు సిద్ధపరచండి. Amen. ఆమేన్. What a joyful thing. ఎంత గొప్ప ఆనందమైన విషయం. Are you not happy? మీరందరూ సంతోషంగా లేరా? Clap to Jesus once. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి యేసయ్యకు. He said, I will not leave you comfortless. I will send you the Holy Spirit and he will come and he will be your comforter. నేను మిమ్మలను అనాథలుగా విడవను, ఆదరణకర్తను నేను పంపిస్తాను, ఆయన మిమ్మలను ఆదరిస్తాడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Now let us go to the word of God. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. I was waiting upon God this afternoon. ఈ మధ్యాహ్న కాల సమయం నేను దేవుని దగ్గర వేచి ఉన్నాను. I thought anyhow, because I am continuously preaching, I thought I will take an old message and preach. మరి నేను కంటిన్యూస్ గా వర్తమానాలు ఇస్తున్నాను కాబట్టి పాత వర్తమానం ఏదైనా తీసుకొని చెప్దాం అనుకున్నాను. I was just lying down on my bed and then God spoke. నేను పడక మీద నేను నిద్రిస్తూ ఉండగా దేవుడు నాతో మాట్లాడాడు. Very fresh word. మరి తాజా దేవుని వాక్యము. Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? When Gabriel came to Mary, Mary thought, what will this message be? గాబ్రియల్ దూత మరియ దగ్గరికి వచ్చినప్పుడు మరియ అనుకున్నది ఏం వర్తమానం ఇస్తాడని. We also let us think what God will do today. ఈ దినం మనం కూడా ఆలోచన చేద్దాం, దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడు. Even I am trying how to summarize this message. మరి ఈ సందేశాన్ని ఎలా మీకు అందించాలని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. I was sitting here and asking God, నేను ఇక్కడ కూర్చొని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను, Lord, can I do this in a poetic way? మరి Poetic way or a dramatic way? పద్య రూపములో ఏ రీతిగా నేను చెప్పగలను? How God wants to deliver us one message, we should do it like that. We should allow things into the hands of God. మనం దేవునికి మనం అప్పగించి దేవుడు కార్యం చేయనట్లు ఆయనకు అప్పగించుకోవాలి. So the Bible says, బైబిల్ సెలవిస్తుంది in the book of Acts, అపోస్తల కార్యముల్లో when Jesus was ascending up into heaven, పరలోకంలోనికి యేసు ప్రభు ఆరోహణమవుతూ ఉన్నప్పుడు disciples were looking at him.
యేసు ప్రభు వైపు శిష్యులు చూస్తూ ఉన్నారు. And the Bible says the cloud covered him and he was he ascended up into heaven. మరి బైబిల్ సెలవిస్తూ ఉంది, మేఘములు ఆయనను కప్పివేశాయి. మరి ఆ మేఘములు కప్పివేస్తూ ఉండగా ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. And in the book of Thessalonians, మరి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో the Bible says బైబిల్ సెలవిస్తూ ఉంది, he will come down again. ఆయన మరలా తిరిగి వస్తాడు. But this time కానీ ఈసారి he will come with vengeance, Bible says. బైబిల్ సెలవిస్తుంది ఆయన తీర్పుతో రాబోతూ ఉన్నాడు. And this vengeance is not upon all the people. మరి ఈ యొక్క తీర్పు కోపము అందరి మీద కాదు. Are you understanding? మీకు అర్థమవుతుందా? Yes. అవునా? His vengeance is not on everyone. ఆయన కోపము అందరి మీద కాదు. The Bible clearly states బైబిల్ స్పష్టంగా చెప్తూ ఉంది, his vengeance is upon ungodly, మరి ఆ దైవికముగా కానటువంటి వారి మీద ఆయన కోపం ఉన్నది. and those who are not obeying the gospel of Jesus. మరి యేసయ్య సువార్తకు లోబడని వారి మీద ఆయన కోపం రగులుతూ But ఉంది. one thing you need to underline in this is Jesus is going to come and take a fiery, a fury vengeance upon people. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరి ఉగ్రతతో కోపంతో ఆయన దైవికము కానటువంటి వారిని ఆయన తీర్పు తీరుస్తాడు. Are you angry because I am telling that Jesus will come and take vengeance? మరి యేసు ప్రభు వచ్చి తన ఉగ్రతను చూపిస్తున్నాడని చెప్తే మీకు కోపంగా ఉందా అండి? Yes. Then you are all sitting very seriously. మీరందరూ చాలా సీరియస్గా చూస్తున్నారు నా వైపు. Smile. నవ్వండి. Sit aramse. ఆరాంసే కూర్చోండి. No problem. సమస్య లేదు. Either you understand or don't understand, act like you are understanding this. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా అర్థమైనట్లు నటించండి. Okay? This is too good. ఇది మంచిదండి. So Jesus is going to come and take vengeance. యేసు ప్రభు వచ్చి ఆయన తన ఉగ్రతను చూపించబోతూ ఉన్నాడు. And this will not be upon all the people, ఇది అందరి మీద కాదండి, but on few people. కొద్ది మంది మీద. And it is specified stating that it is on ungodly and the people who will not obey the gospel of Jesus. అది దైవికము కానటువంటి వారి పట్ల, అంత మాత్రమే కాదు ఆయన సువార్తకు లోబడని వారి పట్ల ఆయన ఉగ్రత చూపించబోతూ The ఉన్నాడు. greatest thing ever happened in the history after the creation of God is the death of Jesus. మరి సృష్టించ తర్వాత చరిత్రలో జరిగిన గొప్ప సంఘటన ఏదైనా ఉందంటే అది ఆయన శిలువ మరణము. Amen. ఆమేన్. None of them understood what was happening on the cross. శిలువ మీద ఏం జరుగుతుందో చాలా మందికి అర్థం కాలేదు. The disciples became orphans when Jesus was carrying the cross after the arrest of Jesus. యేసును బంధించి ఆయన మీద శిలువ మోపుతూ ఉండగా మరి శిష్యులు అనాథలుగా మిగిలిపోయారు. None of them understood anything. వారికి ఏది కూడా అర్థం కాలేదండి. Some people are crying because they arrested Jesus. మరి కొంతమంది ఏడుస్తున్నారు ఎందుకంటే యేసును బంధించారు కాబట్టి. He was going to take the cross. People were crying, crucify him, crucify him. ఆయన సిలువ మోస్తూ ఉండగా అనేక మంది కేకలు వేస్తున్నారు, యేసును సిలువ వేయండి, సిలువ వేయండి. Yes or no? అవునా కాదా? Crucify him. సిలువ వేయండి. They were so much anger upon Jesus. యేసు మీద చాలా కోపము ప్రదర్శించారు వారు. Yes. అవునా? Yes. అవునా? None of them understood. ఎవరికి అర్థం కాలేదు. Angels must be looking at what is happening now. మరి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతూ ఉందని. The first time they surprised were when they saw their God in a manger. మరి మొట్టమొదటిసారి వారు ఆశ్చర్యపోయిన విషయం ఏమిటంటే దేవుడు మరి పశువుల శాలలో ఉన్నప్పుడు. Some people say he is the king. కొంతమంది రాజు అంటున్నారు. Some people say he is blaspheming, saying that he is the son of God. మరి కొంతమంది అంటున్నారు నేను దేవుని కుమారుడు అని చెప్పి దేవదూషణ చేయించున్నాడు. And the disciples don't have any understanding like what was happening there. అక్కడ ఏం జరుగుతుందో శిష్యులకు ఏమాత్రం అర్థం కావట్లేదు. Peter looked all these things happening, what was happening after the arrest of Jesus, and he even said, I don't know who he is. మరి పేతురు యేసు ప్రభువును బంధించుట చూచి మరి ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదన్న విషయాన్ని కూడా తెలియజేశాడు. So nobody understood anything. ఎవరికి ఏమీ అర్థం కాలేదు. Today we go to the church. ఈ దినం మనం సంఘానికి వెళ్తున్నాము.
And we believe that Jesus died on the cross. యేసు సిలువలో మరణించాడని మనం నమ్ముతూ The ఉన్నాం. same state what people had on that day after the arrest of Jesus is happening today in the lives of the believers. మరి క్రీస్తు బంధించబడినప్పుడు జరిగిన సంఘటన సన్నివేశము అదే ఈ రోజు కూడా అనేక మంది విశ్వాసుల యొక్క జీవితాల్లో జరుగుతూ We ఉంది. forgot the purpose of the cross. మనము సిలువ యొక్క ఉద్దేశమును మర్చిపోయి ఉన్నాం. And Jesus, యేసు he took the cross ఆయన సిలువను ఎత్తుకున్నాడు. for your sins and for my sins, నీ పాపముల కొరకు నా పాపముల కొరకు, to redeem the people from the curse from the Garden of Eden. ఏదెను వనములో మానవుడు పొందుకున్నటువంటి శాపము నుండి విమోచించడానికి. Nobody were able to understand anything. ఎవరికి ఏమీ అర్థం కాలేదు అక్కడ. Today even we are in the same situation. ఈ దినము మనము కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. We go to the church, we go home. మనం ఇంటికి మరి సంఘానికి వెళ్తాం, ఇంటికి వెళ్ళిపోతాం. We give our tithes and we give our offerings. దశమ భాగములు ఇస్తాం, కానుకలు ఇస్తాం. We ask our pastor, please pray for us. మరి పాస్టర్ గారిని అడుగుతాం, దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి. I need a good vehicle, good house, good promotion, everything good. నాకు మంచి వాహనం కావాలి, మంచి ఇల్లు కావాలి, ప్రమోషన్ రావాలని ప్రార్థన చేయమని కోరుతాం. But what is the purpose of the cross? శిలువ యొక్క ఉద్దేశం ఏమిటి? The purpose of the cross is to redeem people from that curse which came from the Garden of Eden and clothe us with his cloth of righteousness. మనము మరి శిలువ యొక్క ఉద్దేశము, శిలువ మరణం యొక్క ఉద్దేశం ఏమనగా మానవుడు ఏదెను వనములో పొందుకున్నటువంటి శాపము నుండి ఆయన విమోచించి మన నీతి వస్త్రములను ధరింప చేయాలని ఆయన ఉద్దేశం. The same holiness which was lost in the Garden of Eden. ఏదెను వనములో ఈ మానవుడు ఏదైతే నీతి వస్త్రములను కోల్పోయాడో, Because God wants a dwelling place. మరి దేవుడికి నివాసం ఉండటానికి ఒక స్థలము కావాలి. In the beginning he was in a tabernacle. మరి ప్రారంభములో ఆయన ప్రత్యక్ష గుడారములో ఉన్నాడు. He was above them like a pillar of fire and a pillar of cloud. ఆయన అగ్ని స్తంభం లాగా మేఘ స్తంభం లాగా ఉన్నాడు. Then Solomon built a temple. సొలొమోను మహారాజు ఆలయము కట్టాడు. Yes or no? అవును కదా? All things were happening. అన్ని జరుగుతూ ఉన్నాయి. But after the resurrection, after the day of Pentecost, మరి పునరుద్ధానం అయిన తర్వాత, పెంతెకోస్తు దినము తర్వాత the Bible says, బైబిల్ సెలవిస్తూ ఉంది, now this body is the temple of the Holy Spirit. ఈ దేహము దేవుని ఆలయమై ఉన్నది, పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నది. Amen. ఆమేన్. Your head to foot is the dwelling place of the Almighty God. నీ తల నుండి పాదముల వరకు దేవుడు నివాసం ఉండే స్థలముగా మారిపోయింది. The Creator, the great King of Kings, the Lord of Lords, He will make this body as His house. You are the address of God. సృష్టికర్త అయిన దేవుడు, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు అయినటువంటి దేవుడు నీ దేహమును తన నివాస స్థలముగా మార్చుకున్నాడు. You are the address of God. నీవు దేవుని చిరునామాగా మారిపోయావు. Amen. ఆమేన్. If you want to write a letter to your friend, you should put his address on the letter. నీవు నీ స్నేహితునికి ఉత్తరం రాయాలంటే నీ స్నేహితుని చిరునామా ఉత్తరం మీద రాయాలి. Where he stays, that address. ఆయన ఎక్కడ నివాసం ఉంటున్నాడో ఆ చిరునామా రాయాలి. But he is not living in the tents, in the tabernacles, in the temples, but he lives in a human body. మరి ఆయన ఇప్పుడు ప్రత్యక్ష గుడారములో మరి లేక ఆలయములో నివాసం ఉండడు గాని మరి మానవ శరీరము దేహములో తన ఆలయముగా మార్చుకున్నాడు. So the Bible says in Malachi chapter 3 verse 2, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం బైబిల్ సెలవిస్తూ ఉంది. we read this verse in Telugu. మరి తెలుగులో మనం ఈ మాటను చదువుకుందాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము. Who can endure the day of his coming? ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? Can we endure? మనము సహింపగలమా? Yes. అవునా? The Bible says the soldiers came to arrest Jesus. బైబిల్ సెలవిస్తుంది సైనికులు యేసును బంధించడానికి వచ్చారు. History says there were 500 or 600 soldiers. చరిత్ర చెప్తుంది 500 లేక 600 మంది సైనికులు యేసును
బంధించడానికి వచ్చారు. Not one or two soldiers who arrested Jesus. ఒకరిద్దరు సైనికులు యేసును బంధించలేదండి. He is the captain of the host, Bible says. బైబిల్ సెలవిస్తూ ఉంది ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు. Amen. ఆమేన్. And the Bible says they came and asked, and Jesus asked, what are you, who are you searching for? యేసు ప్రభు ఆ సైనికులను అడిగాడు, ఎవరి కోసం మీరు వెతుకుతూ ఉన్నారు? They said, Jesus of Nazareth. ఈ నజరేయుడైన యేసు కొరకు వెతుకుచున్నా. He said, I am he. నేనే ఆయనను. The great I am, the great one who was like a pillar of fire, who divided the Red Sea, now says, I am the person whom you are searching for. గొప్ప అనువాడను ఉనువాడను మరి అగ్ని స్తంభంగా మేఘ స్తంభంగా ఉన్నటువంటి దేవుడు అంటున్నాడు, నేను ఆయనే, మీరు వెతుకుతున్నది నా కొరకే అన్నాడు. They asked him again. ఆయన మరలా ఆయనను అడిగారు. Jesus asked again, whom are you searching for? మరలా యేసు ప్రభు అడిగాడు, ఎవరి కోసం వెతుకుతూ ఉన్నారు? Jesus of Nazareth. నజరేయుడైన యేసు కొరకు. Jesus of Nazareth. నజరేయుడైన యేసు He కొరకు. again said, I am he. నేనే ఆయనను. The Bible says, బైబిల్ సెలవిస్తూ ఉంది. all the soldiers went back and fell down. సైనికులందరూ వెనుక తిరిగి కింద పడిపోయారు. Such a powerful God. అంత శక్తివంతమైన దేవుడు. With a word he will create things. With a word he will destroy things. ఆయన వాక్కు ద్వారా సృష్టించగలడు. ఒక్క మాట ద్వారా సృష్టి అంతటిని నాశనము If చేయగలడు. he can create a man, he can distract the evil inside a man. మరి ఆయన మనిషిని సృజించగలిగితే మనిషిలో ఉన్న చెడును అపవిత్రతను నాశనము చేయగలడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. They went back and fell down. వారు వెను తిరిగి కింద పడిపోయారు. Who can stand before this captain of the host? సైన్యములకు అధిపతి ఎదుట ఎవరు నిలబడగలరు? My Jesus is the captain of the host. నా యేసు సైన్యములకు అధిపతి అయిన దేవుడు. My Jesus is the King of kings. నా యేసు రాజులకు రాజు. My Jesus is the Lord of నా lords. యేసు ప్రభువులకు ప్రభు. Peter took a sword ఆయన కత్తిని తీసుకోవని and he cut the ear of one of the soldier. మరి సైనికుని యొక్క చెవి నరికి వేశాడు పేతురు. Jesus was talking to them. యేసు వారితో మాట్లాడుచూ ఉండగా Their ears are hearing what Jesus was saying. వారి చెవులు యేసు మాటలను శ్రద్ధగా వింటూ ఉండగా, Yes or no? అవునా కదా? Jesus, the great creator, was saying, I am he. మరి గొప్ప సృష్టికర్త అని దేవుడు చెప్తున్నాడు, నేను ఆయనే. Peter took the sword and పేతురు cut the కత్తిని ear. తీసుకొని మరి సైనికుని చెవి తెగ నరికాడు. Many times in our anger, చాలా సార్లు మన కోపం వచ్చినప్పుడు we will cut many people's ears. అనేక మంది ప్రజల యొక్క చెవులను తెగ నరుగుతూ ఉన్నాం. We will make them deaf so that they will not hear the word of God. వారు చెవిటి వారిగా మార్చి దేవుని వాక్యం వినకుండా మనం అడ్డు తగులుతూ ఉన్నాం. Are you angry on any person and cutting their ears in your heart? మరి నీకు ఎవరి మీదైనా కోపం ఉండి వారి చెవులను తెగ నరుగుతూ ఉన్నావా వాక్యం వినకుండా? Check your hearts. మీ హృదయాలను పరీక్షించుకోండి. Check your lives. మీ జీవితాలను పరీక్షించుకోండి. Jesus, the creator, was talking to the soldier, and Peter in his anger took a sword and cut the ear. సృష్టికర్త అయినటువంటి యేసు సైనికులతో మాట్లాడుతూ ఉండగా పేతురు కత్తిని తీసి సైనికుని చెవి తెగ నరికాడు. Our anger will cut many ears. మన కోపము అనేక మంది చెవులను తెగ నరుగుతూ ఉంది. When God is working, keep calm and quiet. దేవుడు కార్యం చేస్తూ ఉండగా నోరు మూసుకొని మౌనంగా ఉండు. Amen. ఆమేన్. Who can go against to the Lord? ఎవరు దేవునికి విరోధముగా వెళ్ళగలరు? Every time people went against to the will of God, they were destroyed. ప్రతిసారి మనుషులు దేవుని చిత్తానికి విరోధంగా వెళ్ళినప్పుడు వారు నశింపబడ్డారు. We should never interrupt God. దేవుని ఎప్పుడు కూడా మనం ఆపకూడదు. One fine day, I went for a meeting with another man of God. మరి ఒక దినము నేను వేరే ఒక దైవజనునితో ఒక కూడికకు వెళ్ళాను. A senior man of God. మరి చాలా సీనియర్ దైవ సేవకులు. So he was in his room after the service. He came down and he went into the room. ఆ కూడిక అయిపోయిన తర్వాత గదిలోనికి వెళ్ళి ఆయన గదిలో ఉన్నాడు. And he did not put the bolt, but he knelt by his bed and he was crying unto God. ఆయన బోల్ట్ పెట్టలేదు కానీ ఆ పడక దగ్గరకు మోకరిల్లి దేవునికి మొరపెడుతూ So ఉన్నాడు. casually I went inside the room, opening the door. మరి నేను
నడుచుకుంటా తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాను. The Holy Spirit immediately turned around and spoke with me. Why did you interrupt me? మరి పరిశుద్ధాత్ముడు వెంటనే నాతో మాట్లాడాడు. ఎందుకు నీవు నన్ను ఆటంకపరిచావు? Who can interrupt the great and mighty works of God? ఎవ్వరు బలమైనటువంటి దేవుని కార్యములను ఆపగలరు? The salvation is the greatest work of God. రక్షణ దేవుని గొప్ప కార్యం అది. Devil did not understand, angels did not understand, disciples did not understand why they arrested Jesus, but according to the scriptures that should happen. దయ్యానికి అర్థం కాలేదు, సైతానికి అర్థం కాలేదు, శిష్యులకు అర్థం కాలేదు, మరి దూతలకు అర్థం కాలేదు. మరి ఎవరు దేవుని రక్షణ కార్యమును ఆపగలరు? Those who are angry saying, crucify him. కోపంగా ఉన్న వారు కేకలు వేస్తున్నారు, సిలువ వేయండి, Crucify him. సిలువ వేయండి, Crucify the creator. సృష్టికర్తను సిలువ వేయండి. Those who love him waiting, how can he escape from this judgment? మరి ఆయనను ప్రేమించేవారు ఏ రీతిగా ఈ తీర్పు నుండి తప్పించుకోగలరన్నారు. His disciples became orphans. మరి శిష్యులు అనాథలుగా మారిపోయారు. Bible says after his death they went back to their works. బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసు మరణము తర్వాత వారు మరలా వారి వృత్తికి వెళ్ళిపోయారు. Their master was not with them. వారి యజమానుడు వారితో లేడు. He was with them telling the truths of the heaven. పరలోకపు సత్యములను 3.5 సంవత్సరాలు చెబుతూ శిష్యులతో ఉన్న యేసయ్య ఇప్పుడు లేడు. Now the master is no more. ఇప్పుడు ఇక యజమానుడు లేడు. They became orphans. వారు అనాథులుగా మారిపోయారు. Why will he leave us like an orphan? మరి ఎందుకు వారిని అనాథులుగా విడిచిపెట్టారని Cain killed Abel. God gave another son called Seth, and the Bible says since then they started worshipping God. కయోను ఏబేలును హతమార్చిన తర్వాత దేవుడు సేతుని ఇచ్చాడు. బైబిల్ సెలవిస్తుంది, సేతు పుట్టిన తర్వాత దేవుని ఆరాధన ప్రారంభమైనది. Amen. ఆమేన్. If he can give Seth instead of Abel, there is a definite plan for this salvation. ఏబేలుకు బదులుగా సేతును దేవుడు ఇస్తే దేవునికి తప్పక ఒక ప్రణాళిక ఉన్నది. He will not leave us like orphans. ఆయన మనలను అనాథులుగా విడిచిపెట్టాడు. He sent another comforter. మరి ఒక ఆదరణకర్తను ఆయన పంపించాడు. His name is the Holy Spirit. ఆయన పేరు పరిశుద్ధాత్ముడు. Amen. ఆమేన్. That is the will of God. అది దేవుని చిత్తమై ఉన్నది. The Holy Spirit will come inside us. పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనికి వచ్చినప్పుడు and he will refine our heart. మన హృదయాన్ని ఆయన పరిశుద్ధపరుస్తాడు. The Bible says that in Malachi 3:2 he is the refiner. మరి బైబిల్ సెలవిస్తుంది మలాకి 3:2 ప్రకారం ఆయన మనల్ని శుద్ధి చేయువాడు. Amen. ఆమేన్. He is the refiner. ఆయన శుద్ధి చేయువాడు. Peter don't want Jesus to take the cross. మరి పేతురు యేసు ప్రభు సిలువ మోయుట పేతురుకి ఇష్టం లేదు. But that should happen. కానీ అది సంభవించాలి. That should happen for your redemption and my redemption. నీ విమోచన నిమిత్తము నా విమోచన నిమిత్తము ఆ సిలువ కార్యము తప్పక నెరవేర్చాలి. Jesus was walking towards the redemption plan and the people are not able to understand what he was doing. యేసు విమోచన ప్రణాళిక వైపు సంకల్ప వైపు ముందుకు నడుస్తూ ఉంటే ప్రజలకు అర్థం కాలేదు యేసు ఏం చేస్తూ ఉన్నాడు. What they lost in the Garden of Eden is the holiness of God. ఏదెను వనములో వారు ఏదైతే కోల్పోయారో అది దేవుని పరిశుద్ధత. In Isaiah chapter 6 Isaiah had the visitation of God. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయాకు ఒక దర్శనము వచ్చింది. He heard a cry in the throne room saying, holy, holy, holy is the Lord God Almighty. ఆయన సింహాసనము ఉన్నటువంటి స్థలములో ఒక పెద్ద శబ్దము వినబడుతూ ఉంది, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని. In the heaven, on this earth and throughout the ages, he is a holy God. ఆయన పరలోకములో భూలోకములో యుగమంతటికి ఆయన పరిశుద్ధుడైన దేవుడు. Give a best clap offering to Jesus. యేసు గట్టిగా చప్పట్లు కొట్టండి, శ్రేష్టమైన చప్పట్లు కొట్టండి, గట్టిగా 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 గట్టిగా. Thank you, thank you Lord. ప్రభువా నీకు వందనాలు. Thank you Jesus. Thank you, thank you, thank you. ప్రభువా నీకు వందనాలు. Thank you. ప్రభువా నీకు వందనాలు. And now ఇప్పుడు the chief priest will come onto the scene. ప్రధాన యాజకుడు సన్నివేశంలో ప్రవేశిస్తాడు. Now they ask him questions. వారు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. And Jesus will try to answer them.
వారికి సమాధానం చెప్పడానికి యేసు ప్రభు ప్రయత్నం చేస్తూ One ఉన్నాడు. of the soldiers slapped him and said, "How can you talk against to the chief priest?" మరి ప్రధాన యాజకునికి విరోధంగా ఎలా మాట్లాడగలవని ఒక చెంపదెబ్బ కొట్టాడు. Every slap is bringing redemption into our lives. ప్రతి చెంపదెబ్బ మనకు విమోచన కలుగజేస్తూ ఉన్నది. They have put a crown of thorns and that brought the redemption into our life. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, అది కూడా మనకు విమోచన తీసుకొని They వస్తుంది. have spit on his face and that brought the redemption into our ఆయన lives. ముఖము మీద ఉమ్మి వేశారు, అది మనకు విమోచన తీసుకొని వస్తుంది. Yes or no? అవునా కాదా? After all this, they took him to the Pilate. ఇవన్నీ జరిగిన తర్వాత పిలాతు దగ్గరికి యేసు ప్రభుని తీసుకెళ్లారు. Already they gave one judgment to him, one punishment to him. One round of ఇప్పటికే punishment is done. ఒకసారి శిక్షించారు ఆయనకి. But now they took him to Pilate. ఇప్పుడు పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. Pilate said, పిలాతు అన్నాడు, "Go and do what your law says." What your law says. మీ ధర్మశాస్త్రం ఏం చెప్తున్నది వెళ్ళి చేయండి అన్నాడు. I find no evil in him. ఆయనలో నేను ఏ తప్పిదము కనుగొనలేదు. And then he will go back. He వారు will go మరలా inside. వెళ్ళారు. He will come out. మరలా లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చాడు. Pilate was not understanding anything. ఆయనకు కూడా ఏమీ అర్థం కావట్లేదు. None of them understood. వారికి కూడా ఎవరికి అర్థం కావట్లేదు. None of them understood. ఎవరికి అర్థం కావట్లేదు. One side people were crying, "Crucify him! Crucify him!" ఒక పక్క ప్రజలు కేకలు వేస్తున్నారు, సిలువ వేయండి, సిలువ వేయండి. And finally they gave him the cross. ఆ తర్వాత చివరిగా యేసు సిలువను అప్పగించారు. That is the end for crushing the head of the serpent. మరి సాతాను యొక్క తలను చితకగొట్టడానికి అది ప్రారంభం. He said, "It is finished, my father." మరి తండ్రితో అన్నాడు, సమాప్తమైనది. Father might have said, "It is finished indeed, my son." అవును, తండ్రి కూడా ఏకీభవించి అని ఉంటాడు, అవును నా కుమారుడా, సమాప్తమైనది. He is the lamb of sacrifice. ఆయన త్యాగం చేసిన దేవుని గొర్రెపిల్ల. This is the heaven's plan. ఇది పరలోకపు ప్రణాళిక Your సంకల్పం. salvation is not a joke. నీ రక్షణ అనేది జోకు కాదండి. The king, the creator, he came and he was blasphemed, spit, he took the cross, he took the shame, he left the reputation, he died on that old rugged cross. సృష్టికర్త, రాజులకు రాజు అయినటువంటి దేవుడు ఆయన సిలువను తీసుకొని ఈ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు ఆయన భారమైన సిలువను మోసాడు. That's why the Bible says in Malachi 3:2. అందుకే బైబిల్ చెప్తుంది మలాకి 3:2 ప్రకారం, He is the refiner. ఆయన శుద్ధి చేయువాడు. He is the refiner. ఆయన శుద్ధి చేయువాడు. Tonight the refiner is here. ఈ రాత్రి ఆ శుద్ధి చేయువాడు మన మధ్యలో ఉన్నాడు. He is going to come and refine us. ఆయన వచ్చి మనల్ని శుద్ధి చేయబోతూ ఉన్నాడు. He is going to come and cleanse us with the soap. ఆయన మనల్ని శుద్ధి చేయబోతూ ఉన్నాడు, వచ్చి పవిత్రపరచబోతూ ఉన్నాడు. No spot, no wrinkle. He want a pure bride. ఏ మచ్చ డాగు లేని వధువు ఆయనకు కావాలి. The Bible says, బైబిల్ సెలవిస్తుంది, not just a virgin, but should be pure virgin. మరి కన్యక మాత్రమే కాదు, పవిత్రమైన పరిశుద్ధమైన కన్యక. You all want to go to heaven? మీరందరూ పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారా? Yes. అవునా కదా? How many మనకి of ఇష్టం లేదు, పర్వాలేదు. We all will meet there one day. మనందరం ఒక దినం పరలోకంలో కలుసుకుంటాం. Is it okay? పర్వాలేదా? Yes. ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు? ఎంతమంది వెళ్ళాలనుకోలేదు? We all will be there. దేవుని చిత్తం ఉండాలి. Saying the holiness of God. దేవుని యొక్క పరిశుద్ధతను మనము వెదకాలి. The seraphims look at the majesty of God. సెరాబులు దేవుని ఔన్నత్యాన్ని చూసి, There is no sin, no sickness except the glory of God in heaven. పరలోకములో ఏ రోగము లేదు, పాపము లేదు, కేవలము దేవుని మహిమతో నింపబడిన స్థలం. Amen. ఆమేన్. The majesty of God. దేవుని ఔన్నత్యము. He is having dominion over the stars, the planets and the entire universe. ఆయన నక్షత్రముల మీద, ఉపగ్రహముల మీద, విశ్వమంతటి మీద అధికారము కలిగిన దేవుడు ఆయన. But only this man is not giving his dominion to him. కానీ ఈ సృష్టి యావత్తులో మనుష్యుడొక్కడే దేవుని ఆధిపత్యానికి అప్పగించుకోవట్లేదు. And I am one of them, O Lord. ప్రభువా, నేను కూడా మరి ఆ వ్యక్తులలో నేను కూడా ఒక్కడిని నాయన. I am your creation. ప్రభువా, నీ సృష్టిని నేను. I am for your glory. నీ మహిమార్థమై నేను ఉన్నాను. This body is your temple. నీ ఈ దేహము నీ ఆలయము. But the evil is killing me inside. అయితే చెడు
దుష్టత్వము నన్ను పాడు చేస్తూ ఉంది. Every day the devil comes and inputs a slow poison inside. ప్రతి దినము అపవాది వచ్చి మరి స్లో పాయిజన్ ఇస్తూ ఉన్నాడు మన లోపల, to bring death into us. మనకు మరణాన్ని తీసుకొని రావడానికి. But we are not left alone. కానీ మనం ఒంటరి వారము కాము. It is not Jesus ascended up and sat at the right hand of the Father, but he sent his Holy Spirit. యేసు ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున వెళ్ళి కూర్చోవడం కాదు, ఆయన మనకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాడు. And the Bible says, బైబిల్ సెలవిస్తూ ఉంది, do you know the end times are withholden? Not the end times. The end time destruction is withholden, the Bible says. బైబిల్ సెలవిస్తూ ఉంది, కడవరి కాలములో దేవుడు నాశనం చేయకుండా ఆపుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? Because Holy Spirit is working. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు సంచారం చేసి కార్యం చేస్తూ ఉన్నాడు. He is working for you, he is working in you. ఆయన నీ కొరకు పనిచేస్తున్నాడు, నీలో పనిచేస్తూ ఉన్నాడు. Now our problem is, ఇప్పుడు మన సమస్య ఏమిటంటే, we forgot that this body is the temple of the Holy Spirit. ఈ దేహము దేవుని పరిశుద్ధాత్మ నిలయమని మనం మర్చిపోయాం. You know, the Bible says like this. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. In the beginning they had the tabernacle in Gilgal. మరి గిల్గాల్ ప్రాంతంలో ప్రత్యక్ష గుడారం కలిగి ఉన్నారు. But in the days of Joshua that was shifted to Shiloh. మరి యెహోషువ కాలములో షీలో ప్రాంతానికి ఆ ప్రత్యక్ష గుడారం మార్చబడింది. You all know Samuel's mother went to Shiloh and cried. మీకందరికీ జ్ఞాపకం ఉందా? హన్నా, సమూయేలు తల్లిగారైన హన్నా షిలోకు వెళ్ళి ప్రార్థన చేసింది, గుర్తుందా? Yes. అవునా? You all know the story? మీకందరికీ ఆ కథ తెలుసు కదా? Yes. అవునా? And from Gilgal it moved to Shiloh. గిల్గాలు నుండి షీలో ప్రాంతానికి మార్చబడినది. And Joshua called all the people and he said, see, everybody is taking their land in the promised land. మరి యెహోషువ అందరిని పిలిచి మనం అందరం వాగ్దాన దేశం వైపు వెళ్తూ ఉన్నాం. So they are taking their portions. అందరూ కూడా ఆ వాగ్దాన దేశాన్ని పంచుకుంటూ ఉన్నారు. So sometimes they put the lot and they take the name and say, this portion is for you. కొన్నిసార్లు చీట్లు వేసి ఈ భాగము నీకు చెందిందని చీట్లు వేసుకున్నారు. Yes. అవునా? And this Shiloh was the place where the people will go and meet God. ఈ షీలో ప్రాంతము ప్రజలు దేవుని కలుసుకునేటువంటి స్థలం. So when Samuel's mother Hannah, when she went there and cried, God heard her prayer, Bible says. బైబిల్ సెలవిస్తూ ఉంది, హన్నా షీలో ప్రాంతానికి వెళ్ళి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఉన్నాడు. The Bible says in the book of Hebrews, హెబ్రీయులకు రాసిన పత్రికలో బైబిల్ సెలవిస్తూ ఉంది, God spoke with the prophets before, but in the end times he is speaking to us by his son Jesus Christ. బైబిల్ సెలవిస్తుంది, పూర్వకాలము నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ అంత్య దినాల్లో తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుచూ ఉన్నాడు. బైబిల్ Now for సెలవిస్తుంది, the complete redemption of this body, ఈ దేహము సంపూర్ణముగా విమోచింపబడాలంటే, to have the fullness of Jesus inside this body, ఈ దేహములో సంపూర్ణంగా యేసును కలిగి ఉండాలంటే we should go to Jesus. మనం యేసు యొద్దకు వెళ్ళాలి. Today he is our Shiloh. ఈ దినము ఆయన మన షీలో అయి ఉన్నాడు. As Hannah went into the Shiloh and cried and God heard her prayer, today we should go to Jesus and cry, and through Jesus Father will accept us. హన్నా షీలోకు వెళ్ళి దేవునికి మొరపెట్టినప్పుడు మొర ఆలకించినటువంటి దేవుడు ఈ దినము మనము యేసు దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన మొర ఆలకిస్తాడు. Amen. ఆమేన్. He is the only way. అదొక్కటే మార్గము. He is the only way. ఆయనే మార్గము. Except him there is no other way. ఆయన తప్ప వేరే మార్గము లేదు. So now the devil is destructing things so that Jesus Christ will not come into you in fullness. మరి అపవాది అన్ని కూడా నాశనం చేస్తున్నాడు, ఎందుకంటే యేసు ప్రభు సంపూర్ణంగా నీ దేహంలోనికి ఉండకూడదని. At the same time there is another battle, and the Lord of that battle is the Holy Spirit, and he is working inside you to bring the full stature of Jesus. అపవాది ఒక ప్రక్క పోరాడుతూ ఉంటే, నీలో యేసు స్వరూప్యము ఉండకూడదని పోరాడుతూ ఉంటే, మరొక ప్రక్క యుద్ధం జరుగుతూ ఉంది. పరిశుద్ధాత్ముడు నీ పక్షముగా యుద్ధం చేస్తున్నాడు, ఎందుకంటే క్రీస్తు స్వరూప్యము నీలోనికి రావాలని. Except Jesus, what do we want?
యేసు తప్ప మనకి ఇంకేం కావాలండి? I was 9 years old when I saw him face to face. నేను నా వయసు 9 సంవత్సరాలప్పుడు యేసుని నేను ముఖాముఖిగా చూశాను. Since then this heart fell in love with him. అప్పటి నుండి ఈ హృదయం ఆయన మీద ప్రేమలో I am a పడ్డాను. radical lover of Jesus. నేను యేసు ప్రభువును విప్లవాత్మకంగా ప్రేమించే ప్రేమికుడిని. I am lovesick for Jesus. నేను యేసు కొరకు తపన పడుతూ ఉన్నాను. Have you ever seen these mad fellows who fall in love? మరి పిచ్చివారు, ప్రేమలో పడ్డ పిచ్చివారిని ఎప్పుడైనా మీరు చూసారా? Yes. అవునా కాదా? చూసారా లేదా? If the girl will not reply to his text, he will go mad. మరి అమ్మాయి ఆ యొక్క మెసేజ్ కి రిప్లై ఇవ్వకపోతే వాడికి పిచ్చి పడుతుంది. I had a friend when I was in college. నేను కళాశాల చదువుతున్నప్పుడు నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. So he fell in love with a girl. ఆయన ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. After that, ఆ తర్వాత that girl shifted to Andhra Pradesh. ఆ తర్వాత అమ్మాయి ఆంధ్రప్రదేశ్కి మారిపోయింది. Every time he will text her. ప్రతిసారి ఆ అమ్మాయికి మెసేజ్ పెట్టేవాడు. Those days we had these keypad phones. మరి ఆ రోజుల్లో పాత ఫోన్లు, స్మార్ట్ ఫోన్స్ లేవు, కీప్యాడ్ ఫోన్స్ ఉండేవి. He will keep texting. Sometimes she will not reply because she will study good. She మరి must be in the college. ఆమె మంచిగా చదువుకునే అమ్మాయి, ఆమెకు భవిష్యత్తు చదువుకుంటుంది. ఈ పిచ్చివాడేమో మెసేజ్లు పెడతా ఉన్నాడు. So after 3-4 hours he will go mad. 3-4 గంటల తర్వాత పిచ్చి పడుతుంది ఆయన. Wearing some small shorts, he will go to the railway station without money and he will get into the Tirupati train. మరి డబ్బులు లేకుండా షార్ట్స్ వేసుకొని టికెట్ కొనకుండా తిరుపతి ట్రైన్ కి ఎక్కి వెళ్ళిపోతాడు. And then he will call me to Bangalore. ఆ తర్వాత నాకు బెంగళూరు ఫోన్ చేసి చెప్తాడు. If my dad calls, tell that I am in Bangalore. మరి ఒకవేళ నా నాన్నగారు ఫోన్ చేస్తే నేను బెంగళూరులోనే ఉన్నానని చెప్పు. Will we lie? ఆ రీతిగా అబద్ధాలు. Liars will not inherit the kingdom of God. అబద్ధికులు దేవుని రాజ్యములో ప్రవేశించరు. Small lie, big lie, whatever coating, sugar coating you give to that, it is not accepted in heaven. చిన్న అబద్ధమైన, పెద్ద అబద్ధమైన, అబద్ధమాడి తీపి పూసిన అబద్ధమైన అది దేవుని రాజ్యములో అంగీకరించబడదు. Some people will say God will understand, brother. మరి కొంతమంది అంటారు దేవునికి అర్థమవుతుంది బ్రదర్, అబద్ధమాడినా పర్వాలేదు. So he will go all the way to Tirupati. ఆయన అట్లా ఉన్న పాటున వెళ్ళిపోతాడు. Because he was mad about that girl. ఎందుకంటే ఆ అమ్మాయి అంటే పిచ్చి. Are you mad about Jesus? కానీ యేసు అంటే నీకు ఆ పిచ్చి ఉన్నదా? Are you the lover of Jesus? యేసు అంటే నీకు ప్రేమ ఉన్నదా? Did your heart fell in love with Jesus? నీ హృదయము యేసు మీద ప్రేమలో పడ్డదా? He is our heavenly husband. ఆయన మన పరలోకపు భర్త. He will come and take his wife home. ఆయన వచ్చి తన భార్యను సంఘమును తనతో పాటు ఇంటికి తీసుకెళ్తాడు. Amen. ఆమేన్. You are his wife. మీరే ఆయన భార్య అయి ఉన్నారు. Fall in love with Jesus. యేసు మీద ప్రేమలో పడండి. Not with the world, not with the ministry. కేవలము పరిచర్య ద్వారా మిగతా విధంగా కాదు. With Jesus. యేసుతో He took the slap. ఆయన చెంపదెబ్బలు తిన్నాడు. ఆయన took the cross. ఆయన చెంపదెబ్బలు తిన్నాడు, పిడిగుద్దులు తిన్నాడు, సిలువ ఎత్తాడు. Your husband died for you. నీ భర్త నీ కొరకు చనిపోయాడు. But rose up victoriously because no death can conquer Jesus. ఆయన మహిమకరంగా మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఎందుకంటే ఏ మరణమో ఆయనను బంధించుట అసాధ్యము. Fall in love with Jesus. యేసుతో ప్రేమలో పడండి. And Jesus died and they buried Jesus. యేసు మరణించాడు, ఆయన సమాధి చేశారు. Early in the morning Mary Magdalene went and stood by the tomb. మరి మగ్దలేని మరి ఆదివారం పెందలకన్నే లేచి సమాధి దగ్గరకు వెళ్ళింది. And the door was opened. ఆ ద్వారము తెరవబడింది. She looked inside. ఆ లోపలికి తొంగి చూసింది. Jesus was not there. యేసు అక్కడ లేడు. She was standing there and weeping. Where is my Jesus? ఆమె ఇక్కడ నిలబడి ఏడుస్తుంది. యేసు ఎక్కడ, నా యేసు ఎక్కడ? She told people, give me my Jesus, I will take him back. ఆయన ప్రజలతో అంటుంది, నా యేసుని నాకు ఇవ్వండి, నేను యేసుని తీసుకెళ్ళిపోతా. One lady says she can hold a dead body and go home. ఒక స్త్రీ అంటుంది, ఒక శవాన్ని నేను మోసుకొని వెళ్తాను, నాకు ఇవ్వండి. నేను She was mad about Jesus. యేసు అంటే ఆమెకు ఎంతగానో అభిమానము, ప్రేమ. She was the first who saw the resurrected Jesus. ఆమె మొదటి స్త్రీ, పునరుద్ధానుడైన యేసును చూచినటువంటి స్త్రీ. Fall in love with Jesus, you will see him coming from the clouds. మరి యేసు మీద ప్రేమ పడండి, ఆయన మేఘముల మీద వచ్చుట మీరు చూస్తారు. He will take us home.
ఆయన మనల్ని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. You are the bride of Christ. నీవు క్రీస్తు వధువుగా ఉంటావు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. We will stop this here. ఇక్కడతో నేను ఆపేస్తున్నాను. There was so much fear in my heart. How will this be dramatized? మరి నా హృదయంలో చాలా వేదన ఉండింది, మరి భయం ఉండింది, ఎలా దీన్ని పద్య రూపంలో చెప్పాలి. But the Holy Spirit is moving in the midst of us. మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేస్తూ ఉన్నాడు. There was utter silence, no noise anywhere. The Holy Spirit is bringing the message about the death of Jesus. పరిశుద్ధాత్ముడు మనకు యేసు యొక్క మరణ సందేశమును మనకు అందిస్తూ ఉండగా ఈ స్థలమంతా కూడా నిశ్శబ్దంగా మౌనంగా ఉంది. God is speaking. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. But I want to tell you one thing before we close it. ఈ రాత్రి కూడికను ముగించక ముందు ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. Tomorrow we will see the rest of the message. మరి రేపటి దినము మిగతా సందేశాన్ని మనం వింటాం. How will he purify us? ఏ రీతిగా ఆయన మనల్ని శుద్ధులుగా చేస్తాడు. Peter took the sword. పేతురు కత్తిని తీశాడు. Cut the ear of the soldier. ఆ సైనికుని యొక్క చెవిని తెగ నరికాడు. His name was Malchus. అతని పేరు మల్కు. He had cut the ear. చెవిని తెగ నరికాడు. Jesus was talking to that person. యేసు ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉండగా, The Creator was talking with him. సృష్టికర్త సైనికునితో మాట్లాడుతూ ఉండగా, Suddenly one of them had a problem with his ear. ఒక వ్యక్తికి ఆ చెవి మరి తెగ నరికి, Bleeding, pain, the ear fell down. ఆ చెవి కింద పడిపోయింది, రక్తం కారుతూ ఉంది, నొప్పి కలుగుతూ ఉంది. Are you angry on people and are you taking people away from the word of God? Check your heart tonight. మరి మీరు ప్రజల పట్ల కోపమును ప్రదర్శిస్తూ ఉన్నారా? ప్రజలను దేవుని యొద్ద నుండి వాక్యం వినకుండా దూరంగా లాగుతూ ఉన్నారా? Are you bringing people to Jesus or are you taking people to the world? మీరు యేసు యొద్దకు ప్రజలను నడిపిస్తున్నారా లేక లోకం వైపు ప్రజలను నడిపిస్తూ ఉన్నారా? Is Jesus the lover of your soul or Jesus an accessory to use him for your needs? యేసును ప్రేమించే నీ ఆత్మ యేసును ప్రేమిస్తుందా లేక యేసును నీ అవసరతల కొరకు ఆయనను వాడుకుంటూ ఉన్నావా? If the Holy Spirit is inside you, నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే you will be filled with the love of Jesus. యేసు ప్రేమతో నీవు నింపబడతావు. You will never interrupt the work of the Holy Spirit. పరిశుద్ధాత్మ కార్యమును ఎన్నడూ నీవు ఆపివేయవు. Tomorrow we will see how the Holy Spirit will work inside us. మరి రేపటి దినం మనం చూస్తాం పరిశుద్ధాత్ముడు మనలో ఎలా కార్యం చేస్తాడు. Today let us stand up in reverence before God. మరి ఈ దినము మనం అందరము దేవునికి భయం భక్తులతో ఆయన పాద సన్నిధానంలో లేచి నిలబడదాం. Close your eyes, lift up your hands. అందరూ లేచి నిలబడండి, కళ్ళు మూసుకొనండి, రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తండి. Jesus, యేసు, my heavenly husband, నా పరలోకపు భర్త, the soon coming king, త్వరగా రానయున్న రాజు, your word is so sweet today, O Lord. ప్రభువా నీ వాక్యము ఎంత మధురమైనది నాయన. You died for me on the cross. సిలువలో నా కొరకు నీవు మరణించావు. So many people tried to stop that judgment, that cross, but you went and gave your life by yourself, O Jesus. యేసయ్యా నీవు సిలువ ఎక్కకుండా, లోక పాపములు క్షమించబడకుండా, నిన్ను సిలువ ఎక్కకుండా ఆపాలని ప్రయత్నం చేశావు, కానీ నీవు నా కొరకు సిలువను ఎక్కావు. It is your will that I should be saved. నేను రక్షించబడాలనేది నీ చిత్తము. Who can endure your coming, O Lord? ప్రభువా నీ రాకడను ఎవరు ఆపగలరు? Who can see your appearance that day of vengeance, O Lord? ప్రభువా ఆ ఉగ్రత దినమందు ఎవరు నిన్ను సహింపగలరు? ఎవరు నిన్ను చూడగలరు? You are my salvation, O Lord. ప్రభువా నీవే నా రక్షణ తండ్రి. I want to fall on your feet and cry today, O Lord. దేవా ఈ రాత్రి నేను నీ పాదముల మీద పడి
కన్నీరు You are కార్చాలనుకుంటున్నాను. the lover of my soul. నా ఆత్మ యొక్క ప్రేమికుడువు నీవే. You be in me and I will be in you, Jesus. ప్రభువా నీవు నాతో మాట్లాడితే నేను నీలో ఉంటాను నాయన. You be inside me and I will be inside you, Jesus. నాలో నీవు వచ్చినట్లయితే నేను నీలో ఉంటాను ప్రభు. I am yours and you are mine, O Lord. నీకు నాకు చెందినవాడు, నేను నీకు చెందినవాడు. Another 5 minutes, lift up your hands and cry unto God. 5 నిమిషాలు మీరు చేతులెత్తి దేవునికి మొరపెట్టండి. You are my- అందరూ ఎవరు మౌనంగా ఉండవచ్చు. You are my heavenly husband, O Lord. ప్రభువా నీవు నా పరలోకపు భర్తవు. Thank you for the blood. Thank you for the cross. ప్రభువా సిలువను ఆశ్రయించి నా కొరకు మరణించినందుకు వందనాలు. Thank you, Jesus. యేసు నీకు Oh, వందనాలు. the lover of my soul. నా ఆత్మ యొక్క ప్రేమికుడా నీకు వందనాలు. You are my everything, O Lord. నాకు ఇచ్చిన అనుగ్రహించిన సమస్తము కొరకు వందనాలు. I want to become the lover of Jesus. యేసు ప్రేమికుడిగా నేను మారిపోవాలి. As that Mary Magdalene stood by the tomb and crying for Jesus, even I am so thirsty and hungry for you, O Lord. మగ్దలేని మరియ సమాధి యొద్ద నిలిచుండి యేసు కొరకు ఏడ్చినట్లుగా ప్రభువా నేను కూడా యేసు అంటే దప్పిక కలిగి ఉన్నాను. Hallelujah. Thank you. Thank you. Lift up your hand. రెండు Talk to చేతులు him. బాగా పైకి Thank ఎత్తి you. ప్రభువుని Thank అడగండి. you. ప్రభువుని Thank you. అడగండి. Thank you. Thank you. ప్రభువా Thank you, నీకు Lord. వందనాలు. Thank you, ప్రభువా Lord. నీకు వందనాలు. Thank you, Lord. ప్రభువా Thank నీకు you, వందనాలు. Lord. ప్రభువా Thank నీకు you, Lord. ప్రభువా Thank నీకు you, Lord. ప్రభువా నీకు Thank you, వందనాలు. Lord. ప్రభువా నీకు Thank వందనాలు. you, Lord. ప్రభువా నీకు వందనాలు. Love for Jesus. యేసు పట్ల ప్రేమ కలిగి Love for Jesus. యేసు పట్ల ప్రేమ కలిగి Love for Jesus. యేసు పట్ల ప్రేమ కలిగి ఉండు. Today, let the love of the world be taken out. ప్రభువా ఈ లోక ఆశలు నీలో నుండి తీసివేసి దేవుని ప్రేమతో నింపబడాలి. The lust of the flesh out in Jesus' name. శరీర ఆశలు యేసు నామములో తొలగిపోవును గాక. Pride of life out in Jesus' name. జీవపు డంబము యేసు నామములో తొలగిపోవును గాక. Only Jesus. కేవలము యేసు మాత్రమే. Only Jesus. కేవలము యేసు మాత్రమే. Oh, the fairest of the 10,000s. ఓ 10,000 మందిలో అతి సుందరుడు. Oh, Rabba, say, Rabba. Thank you, thank you, thank you. ప్రభువా నీకు Thank you, వందనాలు. Jesus. ప్రభువా Thank you, నీకు Jesus. వందనాలు. Thank you, Jesus. ప్రభువా నీకు వందనాలు. Thank you, Jesus. ప్రభువా నీకు You వందనాలు. are such a loving Jesus. నీవెంత ప్రేమ కలిగిన యేసు. If anyone lose the hearing when that Malchus lost his ear, you healed him, O Lord. ప్రభువా నీ సంభాషణ వింటున్నప్పుడు పేతురు చెవి నరికి వేసినప్పుడు చెవిని కోల్పోయిన వ్యక్తికి తిరిగి చెవినిచ్చావు. Today I am also deaf, O Lord. ఈ దినము నేను కూడా చెవిటి వాడను నాయన. I am not able to hear your voice. నీ స్వరాన్ని నేను వినలేకపోతున్నా. Today heal my ears, open my ears. ప్రభువా ఈ దినము నా చెవులను తాకు, నా చెవులను ముట్టు. Open my spiritual ears, O Lord. ప్రభువా నా ఆత్మీయ చెవులను తెరువు తండ్రి. Rabba, Rabba, say, Rabba, say, Rabba, say. Holy Lord, Holy Lord. పరిశుద్ధుడైన దేవా, పరిశుద్ధుడైన దేవా. If anybody cannot hear, if anyone is having a hearing problem, Lord, heal them right now. ప్రభువా ఎవరికైనా చెవిటి సమస్యతో వారు బాధపడుతూ ఉంటే ఇప్పుడే యేసు నామములో వారు స్వస్థత పొందుకునుగాక. Spiritual ears open today, O Lord. ఆత్మీయ చెవులు ఈ దినము తెరవబడుగాక. From today, let the name Jesus echo their ears. ప్రభువా ఈ దినము వారు చెవుల ద్వారా యేసు అనే శబ్దము విందురుగాక. Jesus, యేసు, Jesus, యేసు, Jesus, యేసు. Jesus, my Savior. నా యేసు నా రక్షకుడు. Oh, Rabba, Rabba, say, Rabba, Rabba. Thank you, Lord. Thank you, Lord. ప్రభువా నీకు వందనాలు. Thank you, Lord. ప్రభువా నీకు వందనాలు. Thank you, Lord. Holy Spirit is touching your hearts. పరిశుద్ధాత్ముడు ఇప్పుడే మీ హృదయములను తాకుతూ He is ఉన్నాడు. melting your hearts. ఆయన మీ హృదయాలను He కరిగింపజేస్తూ is convincing you. ఆయన నిన్ను ఒప్పింపజేస్తూ ఉన్నాడు. Saying Jesus is the Lord. అదే యేసు ప్రభువై ఉన్నాడు. Jesus is the Lord of your body. ఈ దేహమునకు ప్రభు యేసు ప్రభువై ఉన్నాడు. Thank you, Holy Spirit. Thank you. Thank పరిశుద్ధాత్మ you. నీకు Thank you. వందనాలు. He is moving in the midst of us. మన మధ్యలో సంచారము చేస్తూ He ఉన్నాడు. is touching the hearts, pricking the hearts. ఇప్పుడే ఆయన హృదయాలను తాకుతూ ఉన్నాడు. Oh, holy, holy, holy Lord. పరిశుద్ధుడు, 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 Holy, పరిశుద్ధుడు, holy, పరిశుద్ధుడు, holy Lord. పరిశుద్ధమైన దేవా, Holy Lord. పరిశుద్ధమైన దేవా. My heavenly husband.
నా పరలోకపు భర్త, my heavenly husband. నా పరలోకపు భర్త. Oh Lord, we will sing one small chorus. You keep praying unto God. మీరందరూ ప్రార్థిస్తూ ఉండగా ఒక చిన్న కోరస్ మనం పాడుకుందాం. అందరూ ప్రార్థిస్తూ ఉండండి. ఎవరు కళ్ళు తెరిచి అటు ఇటు చూడవద్దు. భయభక్తులతో దేవుని సన్నిధి మన మధ్యలో బలముగా ఉన్నది. ఆయన సన్నిధి మన మధ్యలో బలముగా ఉంది. అందరూ ప్రార్థిస్తూ ఉండండి. ఈ కోరస్ మనం పాడుకుందాం. ప్రజల కళ్ళలో నేను కన్నీరు చూస్తూ ఉన్నాను. ఇది పరిశుద్ధాత్మ కార్యము. ఈ ప్రార్థన నిన్ను యేసుకు దగ్గరగా నడిపించింది. యేసు ప్రేమికుడిగా మార్చివేసింది. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, నా ఆత్మీయ అనుభవమే. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నాలో నీ ఉండుటే, నీలో నేనుండుటే, నా ఆత్మీయ అనుభవమే. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరితును నే, ఏమని వివరితును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరితును నే, ఏమని వివరితును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరితును నే, ఏమని వివరితును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరితును నే, ఏమని వివరితును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరితును నే, నేమని వివరితును. ఏమని వివరితును నే, ఏమని వివరితును.
కృపాభరితుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ దాసుడు బ్రదర్ జోసెఫ్ హారిస్ గారిని నిలబెట్టుకొని శ్రేష్టమైన అమూల్యమైన వర్తమానము మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నీ సిలువ కార్యము ఎంత గొప్పదో, చరిత్రలో అన్నిటికంటే గొప్ప కార్యము ఏదైనా ఉందంటే అది సిలువ కార్యమని ఈ రాత్రి మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. శిష్యులు అర్థం చేసుకోలేదు, అపవాది అర్థం కాలేదు, అపవాదికి అర్థం కాలేదు, దూతలకు అర్థం కాలేదు, యూదులకు అర్థం కాలేదు, రోమీలకు అర్థం కాలేదు, సైనికులకు అర్థం కాలేదు, పిలాతుకు అర్థం కాలేదు. కానీ జగత్ పునాదులు వేయబడక మునిపే మీరు రక్షణ సంకల్పమును సంకల్పించి ఏ ఒక్కరూ నశించుట మీ చిత్తము కాదు కనుక మానవాళి పాప విమోచన కొరకై కల్వరి సిల్వలో గొల్గొతా కొండ మీద లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా బలియాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకున్నందుకు వందనాలు ప్రభువా. ఏదైనా వనములో మానవుడు పొందుకున్న శాపమును మరణమును తొలగించటానికి మీరు సిలువలో మరణించి తిరిగి మృత్యుంజయుడై తిరిగి లేచారు. తిరిగి రానయ్యున్న రారాజు నీ కొరకు మేము సిద్ధపడిన వధువు సంఘములో వధువుగా మేము సిద్ధపడటానికి కృపదాయి చేయమని వేడుకొంచున్నా ప్రభువా. ఏ మచ్చ డాగులేని వధువు సంఘంగా మీరు ఉండాలని కోరుతూ ఉన్నారు ప్రభు. ఈ దినము నుండి నిన్ను ప్రేమించటానికి, అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ప్రేమించటానికి మీ కృప మాకు దయచేయండి. నీవంటే తృష్ణ దప్పిక నీ బిడ్డలకు దయచేయండి. మీ దాసుడిని ప్రపంచవ్యాప్తంగా మీరు వాడుకొనిచున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ హోలీ రివైవల్ మీటింగ్స్లో మొదటి దినం మీరు మా మధ్యలో ఉండి పరిశుద్ధాత్మదేవ మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఇంకా మేము ఎవరికైనా ఆటంకంగా వాక్యం వినకుండా ఉన్నట్లయితే మమ్మల్ని మేము సరిచేసుకొని తండ్రి నీ కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటూ రేపటి దినం హోలీ రివైవల్ మీటింగ్స్లో ఆఖరి దినం ఆఖరి కూడిక మీరు ఘనంగా జరిగించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆదరణ, నడిపింపు ఈ మొదటి దినపు హోలీ రివైవల్ మీటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వాక్యం అందించిన దైవజనులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక.